ప్రతి ఇండస్ట్రీలోనూ చిన్న హీరోగా కెరియర్ ప్రారంభించి పెద్ద హీరోగా ఎదిగిన వాళ్లు చాలా మందే ఉంటారు. చేసిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో అసలు పూర్తి స్థాయిలో ఇండస్ట్రీకి దూరమై తిరిగి వచ్చి సత్తా చాటుకున్న హీరోలు మాత్రం చాలా తక్కువ మందే ఉంటారు. అలాంటి వారిలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఒకరు. తండ్రి ఫాజిల్ ఒక స్టార్ డైరెక్టర్ అవ్వడంతో ఆ ప్రభావం ఫహద్ ఫాజిల్ మీద పడింది. 20 ఏళ్ల వయసులోనే కయ్యతుమ్ దూరత్ అనే లవ్ ఓరియంటెడ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఫస్ట్ సినిమానే కమర్షియల్ డిజాస్టర్ అవ్వడంతో షాహిద్కు సినిమాల మీద ఆసక్తి పోయింది. దీంతో సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఫారిన్ వెళ్లిపోయాడు. కట్ చేస్తే 9/11 దాడుల ఉదంతంతో తెరకెక్కిన యూ హోతాతో క్యా హోతా అనే సినిమా ఫహద్ మైండ్ సెట్ ను మార్చేసిందట. ఉగ్రదాడుల వల్ల 6గురి జీవితాల్లో ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం ఇన్స్పిరేషన్తో ఫహద్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఆ తర్వాత నటుడిగా యాక్టింగ్ కోర్సును పూర్తి చేసి కేరళ కేఫ్ అనే మూవీతో తిరిగి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 7 ఏళ్ల పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఫహద్ సైడ్ క్యారెక్టర్గా, సపోర్టింగ్ రోల్స్లో, నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆ తర్వాత మళ్లీ హీరోగా సక్సెస్ అయ్యాడు. హీరోకు ఉండాల్సిన మినిమం క్వాలిటీస్ ఏవీ ఫహద్కు లేవని కెరియర్ మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నా ఆ తర్వాత తన నటనతో ఆ ట్రాక్ను తప్పించి క్రేజ్ ఉన్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఫహద్ ఫాజిల్ను ముద్దుగా ఆయన ఫ్యాన్స్ ఫాఫాగా పిలుచుకుంటున్నారు. తెలుగులో పుష్ప సినిమాతో పూర్తిస్థాయి నెగిటివ్ రోల్ చేసిన ఫహద్కు ఆ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇక తమిళంలో చేసిన విక్రమ్, వెట్టయాన్ చిత్రాలు కూడా ఫహద్కు నటుడిగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఇక రీసెంట్గా ఆవేశం సినిమాతో మలయాళ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్లోనూ తన సత్తా చాటుకున్నాడు. ఫాఫాకు ఇండియన్ వైడ్గా ఏ రేంజ్లో క్రేజ్ ఉందో ఆవేశం చిత్రాన్ని చూస్తే తెలుస్తోంది. బిగ్ స్క్రీన్ మీదే కాకుండా ఓటీటీలోనూ ఫాఫాకు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అర్థం చేసుకోవచ్చు మనోడి క్రేజ్ ఏ రేంజ్లో ఉందో. ప్రస్తుతం ఫహద్ ఫాజిల్ పుష్ప 2తో అలరించనున్నాడు. ఫహద్ లాంటి విలక్షణ నటులను ఎంకరేజ్ చేస్తూ తెర మీద ఇంకా మరిన్ని అద్భుతమైన కథలతో సినిమాలు చూసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు.